Hi guys, welcome to Perseverance Software Training Institute channel. Alright, so I'm Sai Chiran. Alright, so ఈ డాకర్ సిరీస్లో రైట్ సో ఇప్పుడు విల్ సీ అబౌట్ ఒక కంటైనర్ ఎలా స్టాప్ చేయొచ్చు ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో మన సర్వర్కి వెళ్దాం ఫస్ట్. సో ఒక కంటైనర్ని ఎలా లిస్ట్ చేయొచ్చు అని చూస్తాం ఆల్రెడీ. సో డాకర్ పిఎస్ హైఫన్ ఏసే ఫర్ ఆల్ అన్ని కంటైనర్స్ లిస్ట్ అవుతాయి, ఇన్యాక్టివ్ అండ్ యాక్టివ్. ఓకే, సో హౌ టు స్టాప్ దిస్ కంటైనర్ అంటే మనము డాకర్ స్టాప్ అనే కమాండ్ ఇచ్చి కంటైనర్ నేమ్ కానీ కంటైనర్ ఐడి కానీ ఇవ్వచ్చు. అదే ఇక్కడ మనకి ఫస్ట్ కమాండ్ చెప్తుంది అనమాట ఈ కమాండ్. ఆల్ రైట్, సో కంటైనర్ నేమ్ ఇవ్వచ్చు, కంటైనర్ ఐడి అన్న ఇవ్వచ్చు, ఇక్కడ ఎనీథింగ్. రైట్, ఇట్స్ అప్ టు అస్. Alright, so first command execute just some docker stop container id, okay, or container name, anything. So మనం నేమ్ ఇద్దామా, both works. సో ఇప్పుడు ఈ స్టేటస్ అప్ 15 minutes అని ఉంది కదా, ఇప్పుడు ఒకవేళ ఎంటర్ ఇస్తే ఇఫ్ యు సీ ఇది ఎగ్జిటెడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం స్టాప్ చేసాం కాబట్టి కంటైనర్. లెట్స్ సీ. ఆల్ రైట్, ఇప్పుడు ఇది స్టాప్ అయిన తర్వాత అదే కమాండ్ మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జిటెడ్లో ఉంది ఇప్పుడు. వాట్ ఇట్ రైట్, అర్థమవుతుందా? వెరీ గుడ్. సో వీఆర్ డన్ విత్ స్టాపింగ్ ఏ కంటైనర్. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ దాట్. ఆల్ రైట్, సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీ ఆల్సో ఫోకస్ ఆన్ హౌ టు రిమూవ్ ఏ కంటైనర్. రిమూవింగ్ ఇస్ నథింగ్ బట్ డిలీటింగ్. ఆల్ రైట్, సో మీరు డాకర్ ఆర్ఎం అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో కంటైనర్ ఐడి సేమ్, ఇక్కడ కూడా కంటైనర్ ఐడి అంటే కంటైనర్ ఐడి అన్న కంటైనర్ నేమ్ అన్న ఇవ్వచ్చు ఇక్కడ. ఆల్ రైట్, సో దిస్ ఇస్ అప్ టు యూ. సో ఇది కూడా టెస్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అది చెప్తా. సో డాకర్ ఆర్ఎం, సో మేబీ వెబ్ కంటైనర్ కదా, ఇదే రిమూవ్ చేసేస్తాం. సో ఎంటర్, యా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ హైఫన్ ఇస్తే ఇప్పుడు ఏది లిస్ట్ కావు. ఆల్ రైట్, నో కంటైనర్స్ అవైలబుల్. బట్ నేను ఒక కంటైనర్ని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డాకర్ రన్ హైఫన్ డి, ఆల్ రైట్, మేబీ హైఫన్ డి హైఫన్ నేమ్, మేబీ C1 అనేది కంటైనర్, ఎంజినిక్స్ అనేది ఇమేజ్. సో ఈ కంటైనర్ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ అయిపోయింది. ఆల్ రైట్, ఇప్పుడు డాకర్ పిఎస్ హైఫన్ ఏ ఇస్తే, లేకపోతే మీరు జనరల్గా ఇచ్చిన ఈ కమాండ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ లిస్ట్ ఓన్లీ యాక్టివ్ కంటైనర్స్. సో ఇది యాక్టివ్గానే ఉంది కాబట్టి అప్ 8 seconds ఇది లిస్ట్ చేస్తుంది. యా, వెరీ గుడ్. నౌ ఒక రన్నింగ్ కంటైనర్ని మీరు కనుక డిలీట్ చేసేదానికి వెళ్ళారనుకోండి, ఇట్లాంటి అప్రోచెస్ నేర్చుకోవాలి మనం. ఆల్ రైట్, మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రై టు డూ సంథింగ్, వాట్ టు సే, బిహైండ్ ద సీన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఆలోచించండి. ఓకే, ఆల్ రైట్, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ C1 అనే కంటైనర్ యాక్టివ్గా రన్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేసేదానికి చూస్తే అది అలో చేయదన్నమాట. ఎందుకంటే ఒక రన్నింగ్ కంటైనర్ని మనం బేసికలీ రిమూవ్ చేయలేం, ఎందుకంటే కంటైనర్ రన్ అవుతుంది, దాని లోపల ఏదో ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. సో ఆ కంటైనర్ని మనము రిమూవ్ చేసేదానికి ట్రై చేస్తే డాకర్ విల్ ప్రాంప్ట్ us ఏమని చెప్తుంది అంటే, యూ కెనాట్ రిమూవ్ ఏ రన్నింగ్ కంటైనర్. ఓకే, మీరు ఒకవేళ ఈ పర్టికులర్ కంటైనర్ని తీసేయాలంటే ఫస్ట్ స్టాప్ ద కంటైనర్, అంటే ఫస్ట్ స్టాప్ చేసి రిమూవ్ చేయొచ్చు, ఆ జాబ్ చేయొచ్చు. ఆర్ ఫోర్స్ఫుల్ రిమూవల్, ఫోర్స్ఫుల్ అంటే ఏం లేదు, జస్ట్ డాకర్ ఆర్ఎం హైఫన్ ఎఫ్ కంటైనర్ ఐడి ఆర్ కంటైనర్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు, రైట్. సో బెటర్ వీ స్టాప్ ఏ కంటైనర్. సో డాకర్ స్టాప్ C1. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ అప్ 8 seconds ఉంది, అదే కమాండ్ ఇస్తాం మళ్ళీ, బట్ హైఫన్ ఏ ఇవ్వాలి సార్, ఎందుకంటే ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఎగ్జిటెడ్ ఉంది. నా ఇప్పుడు మనం డాకర్ ఆర్ఎం C1 ఇస్తే, యా, సో ఈ కమాండ్ ఇప్పుడు ఎర్రర్ లేకుండా డిలీట్ చేస్తుంది. ఓకే, వెరీ నైస్. సో నా డాకర్ పిఎస్ హైఫన్ ఏ, so no containers are available. Alright great, fine, thank you, that's it for this video. Inka further videos lo further topics chustam. Yeah, thank you.